మెదక్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంచాలి. అర్హులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి విద్యార్థికి, జబ్బుపడ్డ వ్యక్తికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యమే ప్రభుత్వ ధ్యేయం. అక్షయ పాత్ర అదనపు వంటగదిని మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి చేయాలి. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 రోజుల్లో సిటీ స్కాన్ సెంటర్, అదనపు బెడ్స్ ఏర్పాటు. జిల్లా వ్యాప్తంగా ట్రామా, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడిన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పారిశ్రామికవేత్తలు, విద్యాభివృద్ధికి నిధులు కేటాయించాలి. సీజనల్ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ, ధర్నీ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఓ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషను, హెల్త్. ఎందుకంటే సామాన్యునికి సంబంధించిన శాఖలకి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదో, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి.